Hello all, this is Spandana and welcome back to my channel Life by Spandana. హాయ్ హాయ్ ఈరోజు మీ స్కూల్లో ఏంటి సాటర్డే నీ ప్రాజెక్ట్ ఏంటి నాన్న బాడీ పార్ట్స్ బాడీ పార్ట్సా సరే చెప్పు ఒకసారి Sagar. I'm studying UKG. My school name is Suga Extra School. My project name is body parts. This is our చాలే body సరే parts. సరే చాలే స్కూల్కి వస్తే కదా అప్పుడు చెప్పాలి భయపడకుండా ఓకేనా తిన్నావా నువ్వు తిన్నావా ఏం తిన్నావు ఇప్పుడు చెప్పు ఇప్పుడు ఏం టిఫిన్ తిన్నా నాన్న చపాతి దోశ పల్లి చట్నీ. ఎస్ సడన్గా అడిగేసరికి జున్ను మైండ్ ఫ్రీజ్ అవుతుందో ఏమో ఒకటి అడిగితే ఒకటి చెప్తాడు చిన్నపిల్లలందరూ ఇంతేనేమో కదా నేను ఏం తిన్నావంటే చపాతి అని చెప్తాను దోశ తిన్నావు కదా ఉండని కొంచెం ఎండ పడితే మంచిది పొద్దున ఏమొస్తుంది చెప్పు ఎండ వస్తే పొద్దున వైటమిన్ డి వస్తుంది వైటమిన్ డి సన్లైట్ వస్తుంది కదా ఎండ వచ్చినప్పుడు నీ బాడీకి అంతా తగులుతాయి కదా అప్పుడు వైటమిన్ డి వస్తుంది మనకి బాడీకి జున్నుడు తీసుకురా ఇంకో వ్యాన్ వస్తున్నట్టు బిడ్డ వస్తుంది వెళ్ళు బాయ్ నాన్నకి ఇప్పు మెల్లగా ఇంకా జున్ను అలా స్కూల్కి వెళ్ళిపోగానే ఇది నేను యాక్చువల్గా ప్రింట్ షాపీ అనే వెబ్సైట్లో ఆర్డర్ చేశాను, ఫ్రేమ్ ఆర్డర్ చేశాను. సో అది ముందు రోజే వచ్చేసింది. కాకపోతే సతీష్ ఇంట్లో లేడు, డ్యూటీకి వెళ్ళిండు. అందుకని ఇంకా అది అట్లనే ఓపెన్ చేసి ఏమైనా డ్యామేజ్ ఉందా లేదా చూసేసి పక్కన పెట్టిన. ఇంకా డ్యూటీకి వెళ్ళేసి వచ్చిండు. సో అందుకే మార్నింగ్ ఇంకా మనకి ఏదైనా కొనుక్కుంటే చూపించాలని ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా. సో ఇంకా మార్నింగే నా వర్క్స్ ఏం ఫినిష్ అవ్వలేదు, జున్ను అలా వెళ్ళిపోయినా లేదో ఖుషికిచ్చి వాళ్ళ నాన్నని చూడు అని పంపించేసిన. వాళ్ళ నాన్న ఏమంటుండంటే వేరే ఏమైనా ఫొటోస్ ఉంటే ఇవ్వాల్సింది కదా అనేసి. బట్ నాకేంటంటే నేను గుండు చేయించుకున్న తర్వాత ఇప్పుడు నాకు షార్ట్ హెయిర్ అంత వస్తుంది కదా, లాంగ్ హెయిర్ మీద ఎట్లాగో పిక్స్ అన్నీ ఉంటాయి. ఇలాంటి పిక్ ఫోటో కూడా ఒక మెమొరీగా ఉంటుంది కాబట్టి సో నేనైతే చూస్ చేసుకున్నాను. ఇక్కడ ఈ మ్యాగ్నెట్ చూస్తే ఈ మ్యాగ్నెట్ ఆ ఫ్రేమ్కి మ్యాగ్నెట్ ఫ్రీ ఇచ్చారనమాట. ఇంకా పొద్దున్నే ఖుషి స్టార్ట్ చేసింది చాక్లెట్ కావాలి, అది బిస్కెట్ కావాలి అని. సో ఇంకా ఏడుస్తుంది. నార్మల్‌గా ఖుషి నాతోనున్నప్పుడు నేనేమన్నా కావాలి అంటే లేదు అంటే కాసేపు ఏడుస్తది. ఇంకా సైలెంట్ అయిపోతది. అదే గనుక సతీష్ ఉన్నప్పుడు మాత్రం చేస్తే మాత్రం సతీష్ అయితే కుండ మీద కోతిని అడిగినా గూడా తెచ్చిచ్చే రకం అన్నట్టు. ఖుషి ఏమన్నా అడిగితే నేను నిన్ననే ఒక రీల్ జూషిన. వైఫ్ నుంచి ఇంకెవరి నుంచైనా కాల్స్ వస్తే అస్సలు రెస్పాండ్ అవ్వరు. కానీ అదే డాటర్ నుంచి ఒక్క కాల్ రాంగానే 100 స్పీడ్‌లో వచ్చేస్తాడనమాట. ఆ రీల్ మాత్రం ఎగ్జాక్ట్ నిజం చెప్తున్నా. అసలు డాటర్స్ అందరి కోసం ఫాదర్స్ చాలా చేస్తారసలు. ఇంకా వాళ్ళు అడిగింది ఇప్పించేదాకా ఆయనకి మనసులో పట్టదు. ఏదైనా చేసేస్తారు డాటర్స్ కోసం ఫాదర్స్. నాకంటే ఎక్కువ అసలు ఖుషిని ఫుల్‌గా చూసుకుంటాడు. సో కమింగ్ టు ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ అయితే నేను ఓట్ మీల్ చేస్తున్నా. కొంచెం డ్యూటీ చేసి వచ్చినా కదా, నాకు లైట్‌గానే కావాలి, ఏం తినాలనిపించట్లేదంటే ఓట్ మీల్ అయితే చేస్తున్నా. ఇంకా నా కోసం నేను కావాల్సినవి అన్నీ రెడీ చేసుకుంటున్నా, డైట్‌లో ఉంటున్నా కాబట్టి. ఇక్కడ చూడండి మా సతీష్‌కి ఎంత పిచ్చో మ్యూజిక్ అంటే. యూజువల్‌గా నేనైతే బ్రేక్‌ఫాస్ట్ నేనొకటి, వాళ్ళకొకటి ఉన్నప్పుడైతే వాళ్ళకి తొందరగా చేసేసి పెడతా. నేను తర్వాత నా టైమింగ్‌లో నేను తింటా. ఇంక ఈరోజు ముగ్గురం ఒకటే బ్రేక్‌ఫాస్ట్ తింటున్నాము. అందుకే ఒకటేసారి ఓట్ మీల్ అయితే చేసేసిన. ఇక్కడ నేను యాపిల్ సైడర్ వెనిగర్ అయితే కలుపుకున్నా. అండ్ చియా సీడ్స్ కూడా మార్నింగే నేను పెట్టేసుకుంటా, నైట్ పెట్టుకోను. సో మార్నింగే పెట్టేసుకొని ఈరోజు కొంచెం లేట్ అయింది పెట్టేసుకున్నా. ఇంకా ఈ బిస్కెట్స్ అన్నీ ఖుషి కోసం, జున్ను కోసం, ఇంకా మెయిన్‌గా సతీష్ కోసము. ఇంకా డ్యూటీస్‌కి
తీసుకువెళ్తాడు కాబట్టి సో, ఇలా ఒక అందుకే చిన్న చిన్న బిస్కెట్స్ అన్నీ పెడతా అనమాట. సో, అట్లా పెట్టేస్తే ఇంకా వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు తీసుకొని తింటారు. ఇంకా డ్యూటీస్ గూడా వెళ్ళినప్పుడు ఒక్కొక్కటి అట్లా తీసుకొనెళ్తాడు. ఆ టైంలో ఎక్కువ వాళ్ళకి మంచిగా ఎయ్యకు. యూజ్ అయితది ఇట్లాంటి బిస్కెట్స్ అన్నీ. అరే స్వీట్ ఉండొద్దా తినడానికి? చక్కెర కంటే గంతగనమా? వామ్మో! ఇంకా ఏం తింటున్నావు? హనీయా? బిస్కెట్ తిన్నావు, ఇప్పుడు హనీ తింటాను. ఇక్కడ జూడండి మా సతీష్. అదే మా జున్ను అడిగితే మాత్రం వద్దంటే వద్దంటాడు. ఖుషి అడగంగానే హనీ పెట్టిచ్చిండు. మార్నింగ్ లేవంగానే క్రీమ్ బిస్కెట్ తిన్నది. ఇప్పుడేమో హనీ తింటుంది. ఫుల్ ఆఫ్ ప్యాంపర్ చేస్తాడనమాట. ఇంకా నేను మొన్న పీనట్ లడ్డు, ఇంకా నువ్వులు, పల్లీలేసి లడ్డు చేసినా గదా! ఆ లడ్డూస్ కూడా అయిపోయినాయి. పిల్లలు అసలు ఇష్టంగా తింటున్నారు. ఖుషి తింటదని నేను ఎక్స్‌పెక్ట్ జేయలేదు. ఖుషి గూడా మంచిగా తింటుంది. సో, ఇంకా వాళ్ళ నాన్న షర్ట్ ఏసుకొనొచ్చి నాకు చూపిస్తుంది. మంచిగా క్యూట్‌గా ఉంది గదా! ఇంకా నేనైతే మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి దీపం గూడా పెట్టేసుకున్నా. ఇది మీరు ఆల్రెడీ షార్ట్‌లో జూషుంటారు నాకు దెలిసయితే. నేను ఇంకా గుంతకల్‌కెళ్ళినప్పుడు ఈ స్వీట్ అనేది పట్టుకొచ్చిండు. ఇది సింపుల్ డబుల్ కా మీఠా లాగానే ఉంది. బట్ పైన వాళ్ళు కండెన్స్డ్ మిల్క్ కోవా వేసినట్టున్నారు. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బావుంది. జస్ట్ నేను తిన్నది 1 స్పూనే. చాలా అంటే ఒక టేస్టీగా పెద్ద స్పూన్ అనుకోండి. మధ్య మధ్యలో లేక టీ అట్లా తిన్నాను. తాగుతున్నట్టు చాలా అంటే చాలా అనిపిస్తుంది. బావుంది. కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మంచిగా స్వీట్ తిన్నదే లేదు. ఇప్పుడు రంజాన్ సీజన్ కాబట్టి ఇవైతే తీసుకొచ్చిండు. టేస్ట్ చేస్తున్నా కొంచెం అట్లా. ఫుల్ క్రేవింగ్స్. ఫ్రిడ్జ్లో పెట్టిండు యాక్చువల్లీ, గట్టిగా ఉంది. ఇది సింపుల్గా వేసారు. జస్ట్ బ్రెడ్ అంతా ఫ్రై చేసేసి పైన అంతా కోవా వేసిర్రు. చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. ఇంక ఇప్పుడు లంచ్ చేయాలి. లంచ్ కోసం నేను ఆల్రెడీ ఈరోజు శనగల కర్రీ చేస్తున్నాను. చోలే కర్రీ. ఆల్రెడీ శనగలు అంతా బాయిల్ చేసి పెట్టేసిన, చూపిస్తా. సో ఇట్లా లవంగాలు చెక్క వేసి నేనైతే ఉడికించుకున్నా. ఈ లవంగాలు వేయడం వల్ల దానికంతా ఫ్లేవర్ పట్టేసుకుంటుంది, లేకపోతే అంత సపసపగా ఉంటుంది. సో బాయిల్ చేసి అయితే పెట్టుకున్నా కర్రీ కోసం. ఇంకా లంచ్‌కొచ్చేసి కాబూలీ చనా కర్రీ చేసిన. ఇంకా నేను గడక చేసుకున్న. వాళ్ళ కోసం అయితే వైట్ రైస్ పెట్టినా. ఇక్కడైతే ఖుషి కోసం అయితే నేను వైట్ రైస్ కలిపి మంచిగా ఇస్తా. ఈ మధ్య ఏమంటుంటే ఖుషి అయితే బాగా అలవాటైపోయింది. తనంతట తానే తింటుంది. అందుకే మంచిగా బాక్స్‌లో ఒకవేళ నేను తీసుకెళ్ళినా గూడా స్పూన్‌తో నేనే తింటా అంటుంది. సో, అందుకే కొంచెం కర్రీ గూడా కలిపేసి ఇస్తే మంచిగా దాని హౌస్ ఉంది గదా! ఈ మధ్య కొనుక్కున్నారు గదా! ఇంకా దాంట్లో కూర్చొని తింటా ఉంటది. గుడ్ గర్ల్. మీ ఇంట్లో తింటావా ఖుషి? ఇంట్లో తింటావా నువ్వు? మీ ఇల్లు అది? అంటూ ఉంటారు గదా! వుమెన్ హెల్తీగా ఉంటే మాత్రం హౌస్ అంతా హెల్తీగా ఉంటది. అదే మెన్ హెల్తీగా ఉంటే మాత్రం ఆయన వరకే హెల్తీగా ఉంటారు. ఇక్కడ మనం హెల్తీగా ఉండడం వల్ల ఏంటంటే అడ్వాంటేజ్, మనతో పాటు మన ఇంట్లో వాళ్ళని గూడా మనం హెల్తీగా చూసుకుంటాము. సో, ఇక్కడ జరిగేది అదే అన్నమాట. నేను హెల్తీగా అన్నీ క్యారెట్ కీర, బాయిల్డ్ ఎగ్ అట్లా నేను ఎలా అయితే అలవాటు చేసుకుంటానో జస్ట్ రైస్ ప్లేస్‌లో నేను వేరే తీసుకుంటున్నా గానీ ఎవ్రీథింగ్ ఇంకా నేను తినేదే సతీష్ కూడా పెడుతున్నా. క్యారెట్, కీర, డైలీ బాయిల్డ్ ఎగ్, ఈవెన్ పిల్లలకు గూడా డైలీ బాయిల్డ్ ఎగ్ అంటే అంతకుముందు పెట్టేదాన్ని. కాపోతే రెగ్యులర్‌గా ఉండకపోయేది బాయిల్డ్ ఎగ్స్. డే బై డే అట్లా ఉండేది. ఆల్టర్‌నేటివ్ డేస్ లాగా. సో, ఇప్పుడు నేను ఎప్పటినుంచో డైట్ రెడీ స్టార్ట్ అయిపోయినా చేస్తున్నో జున్ను స్కూల్ కోసం. అప్పటినుంచి ఇంట్లో వాళ్ళని గూడా నేను ఎంత హెల్తీగా చూసుకుంటున్నా అంటే ఆల్మోస్ట్ ఈరోజు నేను కీన్వా పులావ్ చేషినా.
ఈ రోజు కూడా కీన్వా పులావే తినేసి డ్యూటీకెళ్ళిండు. సో, అట్లా చాలా మెయింటైన్ అవుతుంది మా అందరి హెల్త్ గూడా. చాలా హ్యాపీగుంది నాకైతే. సో, ఇక్కడ ఇంకా జున్నుకి ఈరోజు సైన్స్ డే ఉంది. అందుకే రెడీ అయిపోయినా. ఇంకా లంచ్ ఫాస్ట్‌గా చేసేసి 3 వరకు వెళ్ళాలి అనుకున్నాము. మొన్ననే గ్రూప్లో పెట్టిల్లు కదా 2:30 to 3:30 అని. మళ్ళీ ఏం చేయలేదు, మొన్న పెట్టిందే. పోదామా? సో స్కూల్కి స్టార్ట్ అవుతున్నాం. నేను పోతే బండి తీసుకోపోయిన వాడెత్తిగా. పోదామే, నేను అన్నాను ఇప్పుడు. పోదామే రండి, ఆల్రెడీ 3 అవుతుంది. 3:30కి క్లోజ్. మనం ఇక్కడనే లేట్ చేస్తాం. ఎండ కొడుతుంది కదా. జున్నుని మనతో పంపిస్తారా? పనేం లేకపోతే పంపిస్తారు. ఈరోజైతే మీకు మా జున్ను స్కూల్ చూపిస్తాను. యాక్చువల్‌గా మేము ఉంటున్న ప్లేస్‌లో స్కూల్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఉన్న వాటిలో మాత్రం మేము మంచి స్కూల్ అయితే చూజ్ చేసుకొని అయితే జున్నుని వేసాము. అయితే ఇది జస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ పెట్టిన స్కూల్. లక్కీగా నేను లాస్ట్ టైం చాలా టెన్షన్ పడ్డా నేను. అసలు ఇక్కడ స్కూల్స్ లేవు కదా! అంటే నర్సరీ వేరే స్కూల్‌లో చదివిపించినాము. తర్వాత ఎట్లా అనుకుంటే లక్కీగా ఇప్పుడు సతీష్ వాళ్ళ సారే అనమాట రిటైర్డ్ అయిపోయి ఈ స్కూల్ పెట్టింది ఇక్కడ. చాలా అంటే చాలా బావుంది. అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. మేమున్న ప్లేస్‌లో నాకైతే ఇది మంచిగా అనిపించింది. మేము వెళ్ళేసరికి సైన్స్ డే అంటే అప్పుడే స్టార్ట్ అవుతుంది. చూడండి, అంటే మా చిన్నప్పుడు క్లాస్లలోనే ఉండేది. వీళ్ళంతా ఇక్కడ అరేంజ్ చేసారు. అమ్మవాళ్ళు మీ సార్ వచ్చారు, విజయ్ సార్. జున్ను చూడట్లే. జున్నును చూస్తుంటే ఈరోజైతే నాకు చాలా ప్రౌడ్‌గా అనిపించింది. దీనికే ప్రౌడా అని అనుకోకండి. ఇంట్లో జున్ను చాలా భయపడుతూ, మొహమాట పడుతూ ఉంటాడనమాట. కానీ స్కూల్‌లో మాత్రం అట్లుండడు. చాలా యాక్టివ్‌గా ఉంటాడంట. అంటే క్లాస్‌లో యాక్టివ్‌గా ఉన్న స్టూడెంట్స్‌నే సెలెక్ట్ చేస్తారు కదా! సో, జున్నుని కూడా సెలెక్ట్ చేసిర్రంటే నాకు హ్యాపీగా అనిపించింది. కొన్ని యాక్టివిటీస్ చేసినప్పుడు నేను చూస్తా ఉంటా. వాళ్ళ గ్రూప్స్‌లో పెడతా ఉంటారు. దాంట్లో జున్ను ఉండడు. అయ్యో! వీనికి ఇంకా నేను అడుగుతా, "ఎందుకు నాన్న నువ్వు పార్టిసిపేట్ చేయలే?" అంటే, "నేను హ్యాండ్ రైజ్ చేయలేదమ్మా" అంటాడు. సో, ఈరోజు అట్‌లీస్ట్ సైన్స్ డేలో పార్టిసిపేట్ చేసినందుకు నాకైతే చాలా హ్యాపీగుంది. సో, వీళ్ళ స్కూల్ అయితే సరౌండింగ్స్ ఏది ఉండదు. చాలా అంటే చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది. అది మాత్రం హైలైట్ ఇంకా. సో, ఇంకా రిటర్న్ అయిపోయినాము. ఇంకా ఖుషి చూసిర్రు కదా! మధ్యలోనే చాక్లెట్ కావాలి అది ఇది అని సతాయించింది. ఇంకా మేము జున్నుదొక్కటి విన్నాము. ఇంకా వాళ్ళ క్లాస్‌మేట్స్ చిన్నవి కొన్ని వినేసి ఇంకా రిటర్న్ అయిపోయినాము. ఖుషి తిను. ఇంకా స్కూల్ నుంచి వచ్చేటప్పుడు జున్నుకి వెళ్తున్నాం నాన్న అని చెప్పడానికైతే వెళ్తే, అప్పుడు అమ్మ నాకు చాక్లెట్ కావాలి అని అడిగిండు. ఇంకా జున్నుకి, ఖుషికి ఇద్దరికి బేకరీలో చాక్లెట్స్ తీసుకున్నా, కేక్ తీసుకున్నా అండ్ ఎగ్ పఫ్ ఇంకా చికెన్ పఫ్ అయితే తీసుకున్నా. జున్నుకైతే ఎగ్ పఫ్ చాలా ఇష్టము. ఇంకా రిటర్న్‌లో కొంచెం గ్రోసరీ థింగ్స్ ఉండే నేను రెగ్యులర్‌గా యూజ్ చేసేవి అయిపోయినాయి. అండ్ పీనట్ లడ్డు కూడా అయిపోయింది కదా! దానికోసం అయితే బ్లాక్ నువ్వులైతే తీసుకున్నా. సో, ఇదే అన్నమాట చికెన్ పఫ్. ఇంకొచ్చినాక ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఆరాంసే కూర్చున్నా. సో, అంతే. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైవ్ బై స్పందనకైతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. నా వీడియోస్ అన్ని మీకు ఫర్దర్‌గా నోటిఫికేషన్ వస్తాయి. సీ యూ ఆల్ అంటిల్ దెన్. బాయ్ బాయ్.